హాయ్ అండి, నేను మీ నిర్మల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పల్లీలతో దోశల్ని ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను. హై ప్రోటీన్ దోశలు అనమాట. చాలా బాగుంటాయి. సో ఎవరు చేసినా సరే చాలా ఈజీగా చేసేస్తారు. చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. మెత్తటి దూదిల్లాంటి మరి ఈ ప్రోటీన్ దోశని ఎలా వేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఈ బౌల్లోకి రేషన్ రైస్ అండి. సో నేను ఇక్కడ రేషన్ రైస్ తీసుకున్నాను. మీరు ఈ దోశ రైస్ అయినా లేదంటే సోనా మసూర్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఒక గ్లాస్ వరకు రేషన్ రైస్ తీసుకోవాలి. దీన్ని నీట్గా 1 or 2 times పాటు వాష్ చేసి పెట్టుకోండి. సో ఇలా వాష్ చేసుకున్నాక మనం ఒక గ్లాసు రేషన్ రైస్కి అర గ్లాస్ వరకు పల్లీలు వేసుకోవాలి. సో అదే గ్లాస్తో అర గ్లాస్ వరకు దుడ్డు అటుకులని తీసుకోండి. సో మీ దగ్గర ఏ అటుకులు అవైలబుల్గా ఉంటే ఆ అటుకుల్ని తీసేసుకోండి. ఇలా అన్నీ ఒకే దీంతో కొలుచుకొని తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి నీట్గా ఫస్ట్ వాష్ చేసి పెట్టుకున్నాను కదా, ఇంకొకసారి కూడా దీన్ని ఈ విధంగా వాష్ చేసేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ని వేసుకొని దీన్ని నిండుగా నీళ్ళు పోసుకోండి. అంటే దానికి తగినన్ని నీళ్ళే పోసుకోండి. ఎందుకంటే మళ్ళీ వాటర్ డ్రైన్ అవుట్ చేయకుండా అదే విధంగా మనం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి వాటర్ చూసుకొని వేసుకోండి. చూసారు కదా, నేను ఒక 4 గంటల పాటు దీన్ని నానబెట్టేసి తీసుకొచ్చాను. సో 4 గంటలు అయింది, చక్కగా అన్నీ నానిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందాము. మిక్సీ జార్లోకి ఇప్పుడు మనం నానబెట్టుకునే ఈ మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం వాటర్తో సహా. సో వాటర్తో సహా ఈ విధంగా మొత్తం వేసుకున్నాక దీనిపైన క్లోజ్ చేసేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో అలా చేసుకుంటేనే దోశలు చాలా బాగా వస్తాయండి. చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. పైన బబుల్స్లా నురిగి రావాలన్నమాట. అలా వస్తేనే మనకి దోశలు కూడా చాలా బాగా వస్తాయి. సో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చాలా స్మూత్గా దోశ బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. సో గ్రైండ్ చేశాక మీకు కొంచెం థిక్గా అనిపిస్తుందంటే వాటర్ వేసుకోండి. లేదు కరెక్ట్గా సరిపోయిందంటే అస్సలు వాటర్ వేసుకోవద్దు. నేను తీసుకునే దీనికి కరెక్ట్గా సరిపోయింది. నేను వాటర్ అనేది వేయలేదన్నమాట. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ తీసుకోండి. అలాగే మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కదా, అందుకోసమని చెప్పేసి నేను ఇక్కడ ఈనో పౌడర్ని తీసుకుంటున్నాను. నేను ఒక ప్యాకెట్ అయితే వేసేసాను అనమాట. సో ఈనో పౌడర్ వేయడం వల్ల దోశలు చాలా స్పాంజీగా వస్తాయి. చాలా బాగా వస్తాయి అన్నమాట. మెత్తని సాఫ్ట్ దూదిలాగా వస్తాయి దోశలు. దీనిపైన కొంచెం వాటర్ వేసుకుంటే ఇది యాక్టివేట్ అవుతుంది. సో ఇప్పుడు మొత్తం బాగా కలిసేటట్టుగా పిండిని చక్కగా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన దోశ ప్యాన్ని పెట్టేసుకొని ఇప్పుడు ఒకసారి ప్యాన్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక గరిటెడు పిండి తీసుకొని ప్యాన్ పైన ఈ విధంగా వేసుకోవాలన్నమాట. సో మరి ఎక్కువగా స్ప్రెడ్ చేసుకోవద్దు, పలుచగా వేసుకున్నా బాగోదండి. కొంచెం మనకి సాఫ్ట్గా మెత్తటి దూదిల్లా దోశలు కావాలనుకుంటే కొంచెం మందంగానే దోశలు వేసుకుంటేనే బాగుంటుంది. సో ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దోశని కాల్చుకోండి. కావాలనుకుంటే పైన కొంచెం ఆయిల్ వేసుకోండి, బాగుంటుంది. లేదు అనుకుంటే ఆయిల్ వేయకపోయినా సరే చాలా బాగా వస్తాయి దోశలు అన్నమాట. 2 వైపులు కాల్చుకొని తీసుకోవచ్చు. లేదనుకుంటే ఒక వైపు అయినా కాల్చుకొని తీసుకున్నా చాలా బాగుంటుంది. చూసారు కదా దోశలు, ఇది కొంచెం నేను క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాను కాబట్టి క్రిస్పీగా వచ్చిందనమాట. ఇప్పుడు చాలా సాఫ్ట్గా దోశని ఫ్రై చేసుకొని చూపిస్తాను. సాఫ్ట్గా దోశ కావాలనుకుంటే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశను వేయించుకున్నారంటే సాఫ్ట్గా వస్తుంది. దోశ మనకి కొంచెం క్రిస్పీగా కావాలి అనుకుంటే దోశని లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే మనకి దోశ క్రిస్పీగా వస్తుందన్నమాట. సో ఈ దోశ చాలా స్పాంజీగా వచ్చిందనమాట. చాలా స్మూత్గా స్పాంజీగా చాలా బాగుంది. సో అన్ని దోశల్ని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటం. చూసారు కదా, మరి ప్రోటీన్ దోశ పల్లీలతో ఈజీగా దోశల్ని అప్పటికప్పుడే వేసుకోవచ్చు. చుక్క ఆయిల్ వేయకుండా ఈ దోశల్ని చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. చూస్తుంటేనే మీకు దోశలు ఎంత స్పాంజీగా వచ్చాయో అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.